రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కడప జిల్లా వ్యాప్తంగా ఉగాది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అయితే దేవుని కడపకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ముస్లిం భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు. ఎందుకు తరలి వస్తారు, అసలు అనాదిగా ఈ సాంప్రదాయం ఎందుకు కొనసాగుతుంది ఏంటన్నటువంటి విషయం తెలుసుకునేందుకు మనతో పాటు అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. స్వామి చెప్పండి, అసలు ఏంటి అసలు సాంప్రదాయం, ఎందుకు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది? ఇది కొన్ని వందల ఏళ్ళుగా వస్తూ ఉన్నది. ఢిల్లీ నవాబుకు బీబీ నాంచారమ్మ అనే ఒక కూతురు ఉంటుంది. ఆయన అన్ని రాజ్యాలు దండయాత్ర చేస్తూ మేల్కోట అని కర్ణాటకలో ఒక ఊరు ఉందన్నమాట. అక్కడ చెలునారాయణ స్వామి అని దేవస్థానాన్ని కూడా ఆయన స్వాధీనం చేసుకుంటారు. అక్కడ ఒక చెలునారాయణ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆమె ఆడుకునేదానికి తీసుకుని వెళ్తుంది అనమాట. ఆ విగ్రహంతో రోజు ఆమె ఆడుకుంటూ ఆ విగ్రహాన్ని వదలకుండా అట్లే ఉంటుంది అనమాట. స్వామి ఈయన రామానుజాచార్యులు పర్యటనకు వస్తూ అక్కడ మేలుకోట దేవస్థానానికి సందర్శిస్తారు. ఇక్కడ మూలవరు ఉన్నారు, మూలవరు ఉన్నారంటే ఉత్సవర్లు కూడా ఉంటారు. ఈ విగ్రహం ఎక్కడుంది అనేసి ఆయన వెతుకుతూ వెళ్తే ఢిల్లీ నవాబు దగ్గర ఉంది అని చెప్తారు. ఆయన ఢిల్లీ నవాబు దగ్గరికి వెళ్ళి, స్వామి ఇది మా చెలునారాయణ స్వామి దేవస్థానంది, ఈ విగ్రహాన్ని ఇస్తే మేము తిరిగి ప్రతిష్ఠించుకుంటామని చెప్తారు. ఆ స్వామి మీదైతే తీసుకొని వెళ్ళండి విగ్రహాన్ని అని చెప్తారు. ఆయన వాళ్ళ సభలో ఈయన వచ్చి చెలువనారాయణ ఇల్లి బా అని అంటే ఇక్కడికి రా అని పిలుస్తారనమాట. ఆ విగ్రహం ఆయన దగ్గరికి వచ్చి తొడపైన కూర్చుంటుంది. అది అట్లయితే మీదే అయితే తీసుకుని వెళ్ళండి అంటారు. ఆ విగ్రహం తీసుకుని వెళ్తానే ఆ బీబీ నాంచారమ్మ వారు చాలా బాధపడి అన్నం తినకుండా అట్లే ఉండిపోతుంది. ఆయన స్వామి మళ్ళా తీసుకొని వచ్చి, స్వామి ఆమె నిద్రపోయి ఇది ఉండేటప్పుడు తీసుకొని వెళ్ళండి విగ్రహంని అని తీసుకొని ఆమె నిద్రపోయేటప్పుడు ఇచ్చి పంపించేస్తారు రామానుజాచార్యులకు. ఆ విగ్రహం తీసుకొని వెళ్ళి అక్కడ మేలుకోటలో ప్రతిష్ఠిస్తారు. ఆ విగ్రహం లేని దానివల్ల ఆమె చాలా బాధపడుతూ ఊర్లు తిరుగుతూ అక్కడ ఆ మేలుకోటకు వచ్చి ఆ స్వామిలో ఐక్యమైపోతుంది. కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైతే ఆడవారు స్వామి మగవారు లీనమవుతారో భార్యగా భావిస్తారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా కులమతాలకు అతీతంగా ఈ ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆడపిల్లని ఇచ్చినారు కాబట్టి బావ వరుస అవుతారు అనేసి ఇక్కడికి వచ్చి మనం ఏ విధంగా ఆడపడుచుకు లాంఛనాలు ఇస్తామో అదేవిధంగా స్వామివారికి వాళ్ళు బియ్యము బ్యాళ్ళు సమర్పించి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీగా వస్తున్నది. సో ఎప్పటి నుంచి వీళ్ళు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు సార్? కొన్ని వందల ఏళ్ళుగా వస్తూ ఉన్నది. ఇక్కడ ప్రత్యేకించి ఈరోజు ఎంత కొన్ని వందల మంది వచ్చేవాళ్ళు. ఈరోజు ఈ రెండు కలిసి వచ్చినాయి కాబట్టి రంజాన్ ప్లస్ ఇది ఉగాది కొంచెం తక్కువగా ఉన్నారు ఈరోజు మాత్రం. మామూలుగా తిరుమల కొన్ని మేము చూడంగా ఒక 50 ఏళ్ళు అంతకుముందు కొన్ని మా వంశ పూర్వం నుంచి వచ్చేదైతే ఆనవాయితీగా ఉంది. అంటే ఇంకొక కథ ఏదో చెప్తారు, బీబీ నాంచారి అని అట్లా. అదే బీబీ నాంచారమ్మ ఢిల్లీ సుల్తాన్ కూతురు బీబీ నాంచారమ్మ వారేమన్నమాట. ఆయన ఢిల్లీ ఆమె కూతురు పేరే బీబీ నాంచారమ్మ. ఆమె స్వామివారు లీనమైంది కాబట్టి మనం హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడవారు మగవారు లీనమైనారు కాబట్టి భార్యగా భావిస్తారు. అందుకు స్వామివారు వాళ్లకు బావ వరుస అవుతారని ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం మానవాయితీ అనమాట. వాళ్ళ ఇంటి ఏదైనా మ్యారేజ్ కానీ ఒడుగులు కానీ ఉండేటప్పుడు స్వామివారికి ఫస్ట్ తాంబూలం ఇచ్చి వెళ్తారనమాట. ఉన్నారు ఇక్కడ కంపల్సరీ పాత వాళ్ళందరూ వచ్చి కంపల్సరీ దర్శనం చేసుకుంటారు. వాళ్ళు తదనంతరం వాళ్ళ పెద్ద కొడుక్కి కూడా ఇదే చెప్తారనమాట. సో తరతరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే వివాహాలు కావచ్చు, ఒడుగులు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్వామివారికి మొక్కుని ఆ తర్వాతే కార్యక్రమాలు మొదలు పెడతారన్నటువంటి విషయాన్ని చెప్తుంటే, మరోవైపు ఏదైతే ఉగాది పర్వదినాన్ని వెంకన్నకు బీబీ నాంచారమ్మ లీనం కావడంతో ఆమె భార్య కాబట్టి అదేవిధంగా ముస్లింలు కూడా తమ బావగా భావిస్తారు. అందుకే ఇక్కడ పెద్ద ఎత్తున ఉగాది పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. రావడంతో పాటు వారు ఏదైతే భత్యం అల్లుడికి
సంవత్సరానికి ఒకసారి ఇచ్చే బత్యాన్ని కూడా ఇచ్చి వెళ్తుంటారన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి అర్చకులు చెప్తున్నారు. కెమెరా ఆశ్రతో కిషోర్, RTV, దేవుని గడప నుంచి. సేవించే మనసు ఉండాలే కానీ రాముడైతేనేమి రహీం అయితేనేమి కులమతాలతో పనేంటి అన్నటువంటి భావనతో కడప జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి ఉగాది పర్వదినాన ముస్లిం భక్తులు పెద్దగా వస్తారు. ఈ ఆలయానికి రావడంతో పాటు వెంకన్నకు తమ అల్లుడిగా భావిస్తారు. భావించి ఆయనకు ఏవైతే నిత్యావసర వస్తువులు బియ్యం కావచ్చు, కందిపప్పు లాంటివి ఇస్తారు. అసలు ఎందుకు ఇస్తారు, ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చినటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి స్వామి, ఎందుకు వచ్చింది ఈ సాంప్రదాయం? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ ప్రతి ఉగాదికి కూడా ముస్లిం సోదరులందరూ కూడా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే స్వామివారు మా ఇంటి అల్లుడు అనేసి, అమ్మవారు బీబీ నాంచారమ్మ మా ఇంటి పాప అనేసి వాళ్ళు భావించి స్వామివారిని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఈ బియ్యము బత్యము అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనగా అప్పట్లో ఢిల్లీ సుల్తానులు మన భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను ఎత్తుకొని వాళ్ళ ఆస్థానంలో పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆయన సుల్తాన్ గారి కూతురు అది బొమ్మగా భావించి స్వామివారితో ఆడుకుంటూ ఆ స్వామి మీద ప్రేమను పెంచుకోవడం జరుగుతుంది. తర్వాత రామానుజాచార్యులు వెళ్ళి ఈ విగ్రహం నాదే అండి, నేను తీసుకువెళ్ళాలి, నేను ప్రతిష్ఠింపజేయాలని చెప్పేసి రాజుల వారిని అడగ్గా ఆయన లేదు, ఇట్లా మీదేని ఎట్లా నమ్మాలి నేను అంటే, నేను పిలిస్తే స్వామివారు వస్తారు నా దగ్గరికి అని చెప్పగా సరే పిలవండి అంటే పిలవగానే స్వామివారు రామానుజాచార్యుల దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు ఇది నాదే విగ్రహం నాకు ఇవ్వండి అని ఢిల్లీ సుల్తాన్ని అడగ్గా ఆయన ఓకే చెప్పి సరే తీసుకెళ్ళండి అని చెప్పి తన కుమార్తెకు తెలియకుండా ఆ విగ్రహాలను ఇవ్వడం జరిగింది. అది తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ కుమార్తె చూసిన స్వామివారు ఎక్కడికి పోయారు అని అడిగి లేదు ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్పి ఆయన ఎదుర్కొంటూ వచ్చి స్వామివార్లకు లీనమైపోవడం జరిగింది. అదే దీనిలో భాగంగా ఆ స్వామివారిలో లీనమైపోవడం వల్ల దీని ప్రకారము స్వామివారి ఇంటి అల్లుడుగా భావించి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉగాది రోజున ముఖ్యంగా బియ్యము బత్యము ఇచ్చి స్వామివారిని ఇంటి అల్లుడికి అన్ని ఇచ్చినట్లుగా వాళ్ళు భావించి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవడం జరుగుతుంది ఇక్కడ. ఓం నమో వెంకటేశాయ. ఎప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుందంటే? ఎప్పటి నుంచి అనేది ఖచ్చితంగా ఆధారాలు అనేది మనం చెప్పడానికి వీలు కుదరదు. చాలా చాలా అనాదిగా చాలా పాతల నుంచి కూడా ఇదే విధంగా జరగడం జరుగుతుంది ఇక్కడ. ప్రతి సంవత్సరము ఉగాదికి అయితే మాత్రం మానవతిగా రావడము, ఇవ్వడము, బియ్యము బత్యమని ఇవ్వడము ఇక్కడ జరుగుతూనే వస్తుంది. సో వాళ్ళకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముస్లిమ్స్ అంతా లోపలికి వచ్చి స్వామిని దర్శించుకున్న తర్వాత వాళ్ళకు మీరు తీర్థప్రసాదం లాంటివి ఏమన్నా చేస్తారు? ఇక్కడ ప్రస్తుతము ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో నడవడం జరుగుతోంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా ఉదయం నుంచి తీర్థము, ప్రసాదము, షఠారి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది ఎండాకాలం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి గాను చలువ పందిర్లన్నీ కూడా వేసి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఎక్కువ ఆతే బస్. ఎందుకు వెంకటేశ్వర స్వామి? అదే బత్యం వస్తుంది, అదే మా పాతకాలం నుంచి మేము ఇచ్చిపోతా ఉంటాం అంతే. అంటే ఏమి ఇస్తారన్నా? లెక్క ఇస్తాం. కొంతమంది బియ్యము వాళ్ళు ఇస్తారు, చాలా మంది ఇస్తారు. మాది లెక్క వరకు ఉంటుంది, లెక్క ఇచ్చి వస్తాం అంతే. ప్రతి సంవత్సరం మా నాయన ఉన్నప్పటి నుంచి వస్తాను. మా నాయన ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. ఆనవాయితీగా వస్తాం. स्वामी को क्या क्या देते हैं आप? हमें नया देख जाते हैं। क्या वो? ओह क्या भी हमारा बात आप करते नहीं, क्या देते नया देख नहीं ना, मैं फर्स्ट टाइम आया। नया देख जाता हूँ। सब्जी ने दाल चावल देती हैं, मैं नया देख जाता वैसा बिनों में से आता है, वैसा आते देखते। तो तुम्हें कई को आते इधर, कई को आते स्वामी कहने का ये बचपन से हमारे बागा हमारा सब ये है उसकी ऐसी मत देता है साल ఎప్పటి నుంచి వస్తాను మీరు? పిల్లప్పుడు వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి ఏంటి అసలు విషయం ఏంటి? ఆయన దగ్గరకు వచ్చి మీరు బట్టలు ఇస్తా ఉంటారు. क्या बोला बोला మా జేజీ మా అబ్బా మా తరతరాలుగా ఉగాది రోజు బత్తెం ఇచ్చుకోవడము మా ఇంటి వంశపరంగా మనకు సాంప్రదాయం సార్. అందుకోసము మనం ఎక్కడున్నా కూడా ఉగాది పండుగ రోజు మాత్రము వెంకటేశ్వర స్వామి వారికి బత్తెం ఇచ్చుకొని
బీబీ నాంచారమ్మ వాళ్ళందరి ఆధ్వర్యంలో మేమంతా చూసేసి దర్శనం చేసుకుని వెళ్తాము. మాకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది అందరు. అది పెద్దల తరం నుంచి వస్తుంది. ఆ సాంప్రదాయం కంటిన్యూ చేస్తున్నాం మేము వంశపరంగా మొత్తం. అది మా ఒక లక్ష్యం. సాధారణంగా ముస్లిమ్స్ అంటే అది సార్ అది ముస్లిము హిందువు అనేది కాదు సార్. మనమంతా మా మత సిద్ధి సాయిబాబు ఏమన్నారు, సొప్ప మాలి గేఘే అన్నారు. అది మనం అది గుడి మన దర్గానే మనం అందరు వెళ్తుంటాము. ఇక్కడ ఉగాది రోజు మాత్రం మేము ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో వచ్చి ఈ బత్తెం ఇచ్చుకొని వెళ్ళిపోతుంటాం. ఇది ఎందుకంటే మాకు మా పెద్దల తరం నుంచి ఉంది ఇది. అది దాని విషయం మొత్తం మనకైతే తెలియదు. మన ఆచారం ప్రకారం చేసుకుంటూ వస్తున్నాం. స్వామివారికి బియ్యము, కందిబేళ్ళు, చింతపండు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, తర్వాత టెంకాయ, ఆకులు, ఒక్కలు, ఇస్తరాకులు ఆయన సాంప్రదాయం ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చేస్తుంటామంట. అది విషయం సార్. ఏమి ఇస్తాం. థ్యాంక్ యూ సార్. దైవ దర్శనానికి అంతే. అదే ఏంటి విశేషం అంటే ఉగాది కాబట్టి మనం చిన్నప్పటి నుంచి వస్తాను దానికోసం. उसके बाद से स्वामी के गुण से अच्छा होता है, उसके वास्ते हमें आते हैं। हम कितने साल से आता है? हमें बल्ला के सालन से हमारे बड़े म्यान सब भी करते ही हैं सभी। हाँ, आप क्या देती हैं इनको? क्या देती हूँ? वो रेशन देती, वो चावल, दाल, ये प्याज, लहसुन, गुड़, दाल देती हूँ। क्या भी उगादी बारे में आते हैं। वो हमारे खानदान से है। वो स्वामी हमारे खानदान से है। वो स्वामी के वास्ते हमें क्या भी हंदे आते, सोचो हफ्ते में भी आते रहते, कभी कभी आते छते। आप कब से आता है? आप कब से आता है? कब से हमारे बड़े में आते थे, उसके बाद में हमें आते हैं। उसके बड़े में बोले तो हमें ऐसा करते, ऐसा खानदान से। మేము బాబా నాన్నకు భత్తా ఇచ్చేదానికి వచ్చినాము. ఏమేమి ఇచ్చారు భత్తా స్వామికి? లెక్క ఇస్తాం మేము. బియ్యం ఏం మటన్? అట్టే మేము. ఎందుకు వస్తారు? ఉగాది రోజే వస్తారా మీరు? ఎందుకు? మా పెద్దలది సాంప్రదాయం. అది పెద్దలు ఇస్తున్నారు, మేము ఇస్తాను అంతే. మేము చాలా సంవత్సరం, నాకు పెళ్ళి నుంచి 48 సంవత్సరాల నుంచి మేము కాడికి వస్తాం. సంవత్సరం ఖచ్చితంగా వస్తాం దేవుని కాడికి. అంటే ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. చాలా ఏళ్ళ నుంచి వస్తాను. అట్లా కాదు, ముస్లిమ్స్ కూడా ముస్లిమ్స్ ఉన్నా కూడా దేనికి ప్రత్యేకంగా ఉంటారు? ఎట్లా మా చాలా ఏళ్ళ నుంచి పెద్దల నుంచి పరిచయం స్వామి దేవుడు. మేము మాకు వాళ్ళు కాలం అయిపోయినా కూడా మాకు తప్పలే. మాకు ఏదో ఒక కష్టాలు పెడుతున్నారు. ఆడ పోయిన సాట తెలిసిన సాట ఫలాని సాట మీరు ఈ పని చేయండి సంవత్సరం తప్ప ఈ రకంగా మీరు పోయి రాండి దేవుని కాడికి అని చెప్పినారు. వస్తున్నాం స్వామి. అంటే ఎందుకు ఇంత ప్రత్యేకించి మీరు ఈయన్ను ఆరాధిస్తారు? అంటే మీకు ఏమవుతారని అంటారు కదా. మా కుటుంబం వాళ్ళ పెద్దల నుంచి నచ్చుతున్నారు. వాళ్ళను మేము నచ్చి వాళ్ళ దగ్గరికి సంవత్సరం తప్ప మర్చిపోము. మేము ముస్లిం ఉన్నవాడుగా వచ్చి ఏదో దేవుని కాడికి వచ్చి అంతా తెలియదు స్వామి. నిజమే కాదనిలే, మీకు తెలుసు, నాకు అంత తెలియదు స్వామి. అందరికీ శుభోదయం. భక్తాదులకి, ముఖ్యంగా తెలుగు వారైన అందరికీ ఇక క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరంలో, ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండాలి, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపాలి. అంటే క్రోధం ఎక్కువ అన్నట్టు చెప్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ శాంతియుతంగా సుఖశాంతులతో ఉండాలి. ఈ యొక్క దేవుని కడప యొక్క తొలి గడప అయినటువంటి కడప శ్రీ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పాద సన్నిధికి ఇంతమంది భక్తాదులు రావటం, ముఖ్యంగా మతాలకు అతీతంగా
ఇక్కడ పరమత సహనం అనేది పరిణమిల్లుతుంది అని చెప్పడానికి ఇక్కడ వచ్చినటువంటి ఇతర మతస్థులైన ముస్లింలు సోదర సోదరిమణులు అనేక మంది అన్ని మతస్థులు కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ దర్శించుకోవటం నాకు ప్రత్యేకంగా చాలా ఆనందంగా అనిపించింది. ఇదే కదా మనం కోరుకోవాల్సింది, పరమత సహనంతో మన పక్క వాళ్ళని ప్రేమిస్తూ. వెంకన్నను కొలవడానికి ప్రధాన కారణం తమ ఇంటి ఆడబిడ్డ ఏదైతే బీబీ నాంచారమ్మగా భావించి ఆ బీబీ నాంచారమ్మకు తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు కాబట్టి అందుకే ఈరోజు ప్రత్యేకించి అల్లుడికి నిత్యావసర ఏదైతే భత్యం సమర్పించుకుంటారన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ ముస్లిం భక్తులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. వీరంతా కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈరోజు ప్రత్యేకించి ఉగాది రోజు ఏదైతే తమ ఇంటి ఆడబిడ్డకు భత్యం ఇవ్వాలంట, అంటే ఇంట్లో ఏడాది పాటు సరిపోయేటువంటి భత్యం ఆయనకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ముస్లిం భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. అయితే ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందనే చెప్పవచ్చు. ఎందుకంటే అనాదిగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తామన్నటువంటి భావన కూడా అటు ముస్లిం భక్తుల్లో ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, దేవునిగడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.